బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలగద్ ఖాల లహుం హారూను మిన్ ఖబ్లు యా ఖౌమి ఇన్నమా ఫుతిన్తుమ్ బిహి వ ఇన్న రబ్బకుముర్ రహమాను ఫత్తబిఊని వఅతిఊ అమ్రీ. వాస్తవానికి హారూన్ అంతకుముందు వారితో ఇలా చెప్పి ఉన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, మీరు దీని యావుదుల మూలంగా కఠిన పరీక్షకు గురయ్యారు. వాస్తవానికి ఆ కరుణామయుడైన అల్లాహే మీ ప్రభు, కనుక మీరు నన్ను అనుసరించండి, నా ఆజ్ఞలనే శ్రద్ధ వహించండి. మూసా వారిలా అన్నారు: మూస మా వద్దకు తిరిగి రానంత వరకు మేము దీనినే పూజిస్తూ ఉంటాం. మూసా తన సోదరులతో అన్నాడు: ఓ హారూన్, వారు అపమార్గాన్ని రోలను చూసినప్పుడు నీవు వారిని వారించకుండా ఎవరు ఆపారు? అల్లా తత్తబిఅన్ అఫాతఅమ్రీ, నువ్వు నా వెనుక ఎందుకు రాలేదు? ఏమిటి, నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావా? قال يا ابن أم لا تأخذ بلحيتي ولا برأسي إني خشيت أن تقول فرقت بين بني إسرائيل ولم ترقب قولي. హారూన్ సమాధానం ఇచ్చాడు: ఓ నా మాతాపుత్రుడా, నా తోదరా, నా గడ్డాన్ని, నా తల వెంట్రుకలను పట్టి ఈడ్వకు. నువ్వు ఇశ్రాయేల్ సంతతి వారిలో చీలిక తెచ్చావు, నా మాటను ఖాతరు చేయలేదు అని నీవు అంటావేమోనన్న భయంతో ఊరుకోవాల్సి వచ్చింది. ఆలాహమా కద్బుక సామిరి. మూసా నిలదీసి అడిగాడు: మరి నీ వ్యవహారం ఏంటి ఓ సామిరి? హాలాబతుర్రతో మాలం యబ్దురోబిహి ఫకబదత మిన్న తరిరతు లిబనబతు కుదాలిక తవలతలి నవ్వుది. సామిరి ఇలా అన్నాడు: వారు చూడని దాన్ని నేను చూశాను. ఆ తర్వాత నేను దేవ సందేశ వాహుని పాదచిహ్నాల నుండి ఓ పిడికెడు మట్టిని తీసుకొని అందరూ ఆవుదూడ విగ్రహంలో వేశాను. నా మనస్సాక్షి కూడా దీన్ని సరైనదిగానే ప్రబోధించింది. وانظر إلى إلهك الذي ظلت عليه أكبر لنحرقنه ثم لننسفنه في اليم نسفا. మూసా అన్నాడు: సరే, పోయి ఇక్కడి నుంచి. నీకు శిక్ష ఏమిటంటే నీవు జీవితాంతం నన్ను ముట్టుకోవద్దు అని అంటూ ఉంటావు. నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేని మరో శిక్ష కూడా రానున్న జీవితంలో ఉంది. ఇక ఇన్నాళ్ళు నువ్వు పూజిస్తూ కూర్చున్నా నీ దేవునికి పట్టే గతేమిటో చూసుకో. మేము దాన్ని కాల్చి వేస్తాం, తర్వాత దాన్ని భస్మం చేసి సముద్రంలో విసిరి వేస్తాం. ఇన్నమా ఇలాహుముల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లాహు వసిఅ కుల్ల షైఇన్ ఇల్మా. నిశ్చయం మీ అందరి ఆరాధ్యం అల్లాహ్ మాత్రమే, ఆయన తప్ప వేరొక ఆరాధ్యం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆలోచించి ఉంది. కదాలిక నకుతాలక మినం బైనా ఫతబ వఖద్ ఆతైనాక మిన్ లదున్నా దిక్రా. ఓ ప్రవక్త, ఈ విధంగా మేము పూర్వం జరిగిన గాథలలోని కొన్ని విశేషాలను నీకు వినిపిస్తున్నాం. నిశ్చయంగా మేము నీకు మా తరఫు నుండి హితోపదేశాన్ని ఖురాన్ను ప్రసాదించాం. దీని నుండి ముఖం త్రిప్పుకున్నవాడు ప్రళయ దినాన పెద్ద పాపభారం మోస్తాడు. వారు అందులో శాశ్వతంగా పడి ఉంటారు. ప్రళయ దినాన వారికి ఆ భారం కడు దుర్భరంగా ఉంటుంది. శంఖం ఊదబడే రోజు మేము అపరాధన ఒక చోట ప్రోగు చేస్తాం. అప్పుడు వారి కళ్ళు భీతితో నీలమై ఉంటాయి. ఎదగాబోతున్న వారు పరస్పరం ఇలా గుసగుసలాడుకుంటారు. మనం ప్రపంచంలో 10 రోజుల కంటే ఎక్కువ ఉండి ఉండం. నేను అల్మయకున్నాయకులు వారే మాట్లాడుకుంటున్నారు, మాకు బాగా తెలుసు. వారిలో విజ్ఞత గలవారు మీరు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్నారని అంటాడు. వాడు నేను పర్వతాల గురించి ప్రశ్నిస్తున్నాడు. నువ్వు వారికి చెప్పు, నా ప్రభు వాటిని ధూళిగా చేసి ఎగురవేస్తాడు.
فَيَذَرُهَا كَأَن صَفْصَفًا لَا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا. తర్వాత భూమిని చదునైన మైదానంగా చేసి వేస్తాడు. అందులో నీవు ఎలాంటి మిట్ట పల్లాలను చూడలేవు. يومئذ يتبعون الداعي لا عوج له وخشعت الأصوات للرحمن فلا تسمع إلا همسا. ఆ రోజు అందరూ పిలిచే వాయిని అనుసరిస్తారు. ఆ అనుసరణలో ఎలాంటి ముఖ్యం ఉండదు. కరుణామయాన్ని ముందు అందరి కంఠత్వాలు అణిగిపోయి ఉంటాయి. పాదాల సవడి తప్ప మరేమీ నీకు వినిపించదు. يومئذ لا تنفع الشفاعة إلا من أذن له الرحمن ورضي له قولا. ఆ రోజు ఎవరి సిఫారసు పనికిరాదు. కరుణామయుడు ఆయన అల్లా ఎవరికైనా అనుమతిని ఇచ్చి అతని మాటను వినడానికి ఇష్టపడితే తప్ప. ఎందుకంటే వారి ముందు వెనుకటి స్థితిగతుల గురించి అల్లాహ్ మాత్రమే తెలుసు. కానీ వారు మాత్రం జ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని గ్రహించలేరు. అప్పుడు అందరి ముఖాలు సజీవుడు సమస్తానికి మూలాధారమైన అల్లాహ్ సమక్షంలో క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గపు బరువు మోసేవాడు విపులవుతాడు. మరెవడైతే సత్కార్యాలు చేశాడో అతను కనుక విశ్వసించిన వాడు ఉంటే తనకు అన్యాయం జరుగుతుందని కానీ నష్టపాటు జరుగుతుందేమోనని కానీ భయపడేసిన అవసరం లేదు. وذلك أنزلناه قرآنا عربيا وصرفنا فيه من القرآن لعلهم يتقون أو يحدث لهم ذكرا وقال الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك وحيه وقل رب زدني علما. ఇదే విధంగా మేము ఈ ఖురాన్ను అరబీ భాషలో అవతరింపజేసాం. అందులో పలు విధాలుగా భయబోధ చేశాము. బహుశా వారు భయభక్తులను అలవర్చుకుంటారని లేదా వారిలో ఉపదేశం గ్రహించే జిజ్ఞాస కలుగుతుందేమోనని. అల్లాహే సర్వోన్నతుడు నిజ సామ్రాటు కనుక ఓ ప్రవక్త నీ వద్దకు పంపబడే దివ్యవాణి పూర్తి కానంత వరకు ఖురాన్ పారాయణం విషయంలో తొందరపడవు. అయితే ఇలా ప్రార్థిస్తుడు, ప్రభు నా జ్ఞానాన్ని వృద్ధిపరచు. పోతాను మేము ఇంతకు ముందు ఆదం నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాం, కానీ అతను మర్చిపోయాడు. మాకు అతనిలో అదే కోడిగట్టే మొండితనమేమీ కనిపించలేదు.